ఆగని ప్రీలాంచ్ దందా, నమ్మించి వంచిస్తున్న రియల్ సంస్థలు, కోట్లు వసూలు చేసి బిచానా ఎత్తేస్తున్న వైనం, భూముల కొనుగోలులోనూ గొలుసు కట్టు స్కీములు, మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే యత్నాలు, నమ్మి సమిధలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు, రెరా వచ్చిన గత 7 ఏళ్లలో కఠిన చర్యలు కరువు, ప్రజలు మోసపోయాక తీరిగ్గా కేసులు అరెస్టులు, 2 నెలల్లోగా అక్రమార్కులు బయటకు, బాధితులు నిలదీస్తే కోర్టులో తేల్చుకోవాలని సలహా అంటూ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం మనం, ఈ రియల్ ఎస్టేట్ సంస్థల మీద, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల మీద రేవంత్ రెడ్డి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది. హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా తెలంగాణలో, యాక్చువల్గా గత 10 ఏళ్లలో తెలంగాణలో భూముల విలువలు అంతా కాదు, చాలా పెద్ద ఎత్తున పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కూడా రేవంత్ రెడ్డి భూమి విలువలను పెంచాలి అనేటువంటి మాట, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అలాగే ఉన్నా కానీ భూ విలువలు పెంచండి అనేటువంటి మాట అన్నాడు. అదే కానీ జరిగితే మళ్ళీ భూమి రేట్లు పెరుగుతాయి, సామాన్యుడికి అలా కళ్ళ అవుతుంది అనేటువంటిది వాస్తవం. ఇక్కడ సామాన్యుడు కడుపు కట్టుకొని మరి సంపాదించుకున్న రూపాయి ఇట్లాంటి ఫ్రీలాన్స్ల దందాల పేరుతో ఏదైతే హరిస్తున్నారో దీన్ని కూడా, ఈ విషయం పైన కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది అనేటువంటిది చెప్తా ఉన్నటువంటి మాట. రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీలాన్స్ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ఫ్రీలాన్స్ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వలవేసి సొంతింటి కలగనే వారిని నిలువున మోసం చేస్తున్నాయి. ఈ మోసాలకు మధ్యతరగతి వారు ఎక్కువగా సమిధలవుతున్నారు. పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మునుగుతున్నారు. పలు సంస్థలు ఇలా కోట్లాది రూపాయలు దండుకొని ఆనక బిచానా ఎత్తేస్తున్నాయి. స్థిరాస్తి రంగంలో మోసాలను అరికట్టేందుకు గాను రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2017లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ రెరా నిబంధనలతో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు రెరా ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు అరకొరగానే ఉన్నాయి. తక్కువ ధరకే ప్లాట్ అంటూ ఇటీవల మధ్యతరగతి కుటుంబాల నుంచి 60 కోట్ల మేర వసూలు చేసి బిచానా ఎత్తేసిన భారతీ బిల్డర్స్ రెరా దృష్టిలో పడకపోవడం గమనార్హం. 60 కోట్ల దందా జరిగి ప్రజల దగ్గర నుంచి పైసలు తీసుకుని ఎత్తేసినటువంటి సంస్థ రెరా అప్రూవల్ లేకుండా, అసలు ఈ ల్యాండ్లు కొనేటోళ్ళు కూడా, లేదా ఇల్లు కొనేటోళ్ళు, ఫ్లాట్లైనా పర్లేదు, ప్లాట్లైనా పర్లేదు, లేదా విలాస్ కొనేటువంటి వాళ్ళు రెరా అప్రూవల్ లేకుండా ఎట్లా కొంటున్నారు అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. అబ్బా, కొంటున్నప్పుడు చాలా చిన్న ఆలోచనలు మనం చేసుకుంటే, మనం కొంటున్నది ప్రాపర్ ల్యాండా కాదా, ప్రాపర్ విల్లానా కాదా, ప్రాపర్ ఫ్లాటా కాదా అనేటువంటిది ఉంటుంది. కరోనా సమయంలో నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా సోకితే ఇంటి యజమానులు వారిని నిర్దాక్షిణ్యంగా గెట్టేసిన ఘటనలు జరిగాయి. దీంతో చాలామంది మధ్యతరగతి వారు సొంతింటి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. ధర తక్కువగా పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజలు అడ్వాన్సులు ఇస్తారనే విషయం అనేక మంది రియల్టర్లకు అర్థమైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఇతర రంగాలకు చెందిన వారు సైతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పలువురు సంస్థల యజమానులు సైతం డెవలపర్లుగా అవతారం ఎత్తారు. తమ దగ్గర ఉన్న స్థలాన్ని చూపించి భారీ ప్రాజెక్టును తీసుకొస్తామని ఆఫర్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేశారు. కోట్లాది రూపాయలు ప్రజల నుంచి ముందుగా వసూలు చేసి ఆపై చేతులు ఎత్తేశారు. ఉదాహరణకు హైదరాబాద్ శివార్లో అమీన్పూర్ దగ్గర 23 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్ అంటూ సాహితీ ఇన్ఫ్రా కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. 6 టవర్లు 10 టవర్లు నిర్మిస్తామంటూ ఆకర్షణీయమైనటువంటి మాటలు చెప్పింది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇట్లా ఇవే కాదు, ఇక చాలా పెద్ద సంస్థలు, చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి ఇట్లాంటి దాంట్లో. ప్రకటనలు చేసింది. భారీ ఎత్తున ప్లాట్లను విక్రయించింది. ప్రీ లాంచ్లో 1200 మందికి పైగా కస్టమర్లు ప్లాట్లు కొనుగోలు చేశారు. 2023 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సాహితీ ఇన్ఫ్రా ఇప్పటికీ ప్రాజెక్ట్ను ప్రారంభించనే లేదు. దీంట్లో చూస్తే రేణిగుంటకు చెందిన ఓబిలి హౌసింగ్ అనే సంస్థ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో హైవేపై ప్యారడైజ్ పేరుతో ప్రీలాంచ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద గజం 1000 రూపాయలకే ఇస్తామంటూ బ్రోచర్లను పంచిపెట్టింది. గజం 1000, అది తెలంగాణలో. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఐఐటి కందికి చెరువులోని ప్రాజెక్ట్ అంటూ ఉదరగొట్టింది. తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్లు వస్తుండటంతో పలువురు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఇలా దాదాపు 50 మంది 15 కోట్ల వరకు 50 మంది నుంచి 15 కోట్ల వరకు వసూలు చేసిన ఓబిలి సంస్థ ప్లాట్ల కేటాయింపులు చేయలేదు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓబిలి హౌసింగ్ ఎండి పాపన్న గారిని రామచంద్రారెడ్డిని హైదరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అలాగే నగరంలోని హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80 పరిధిలోని భూముల వివాదంలో ఉన్నాయి. ఈ భూములపై ప్రభుత్వానికి కొందరు
ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఈ విషయం అక్కడ నివాసితులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు మాత్రమే తెలుసు. చాలా మందికి వివాద భూములని తెలియకపోవడంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అక్కడ 35 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్టు బ్రోచర్ విడుదల చేసింది. ప్రీ లాంచ్ ఆఫర్ కింద చదరపు అడుగు ధర కేవలం 4,500గా పెట్టింది. 2 వారాల్లో 100% సొమ్ము చెల్లిస్తేనే ఆఫర్ వర్తిస్తుందని షరతు కూడా విధించింది. ఆ భూమి న్యాయపరమైన చిక్కులో ఉందనే విషయం తెలుసుకోకుండా కొందరు దాంట్లో పెట్టుబడి పెడుతుండడం గమనార్హం అంటూ చూస్తూ ఉన్నాం. గొలుసు కట్టు స్కీములు అంటే ఇగో 10,000 పలికే ప్రాంతంలో ఏంటది 6,666, 5,999 చదరపు గజం అని 120 చదరపు గజాలు కేవలం 6 లక్షలకే అని ఆకర్షిస్తూ ప్రకటనలు చేస్తున్నారని చూస్తున్నాం. రెరా కఠిన చర్యలు చేపడితేనే అంటూ తర్వాత ఆఫర్లను చూసి మోసపోవద్దంటూ చూస్తా ఉన్నాం. భూముల విలువ తెలుసుకునే ఎందుకు క్షేత్రస్థాయి పర్యటనలు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. రైట్, ఎట్లా చూసుకున్నా కానీ దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైనా కొనే ముందు 100 సార్లు ఆలోచించండి. 100 కాకపోతే 200 సార్లు. మీకు తెలిసిన ఇప్పుడు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చాలా ఎక్కువైపోయారు అబ్బా, లేదా రియల్ ఎస్టేట్ గురించి తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. సో దయచేసి మీరు ఏదైనా కొనుక్కునేటప్పుడు, కామన్ మ్యాన్ కొనుక్కునేటప్పుడు దయచేసి ఆలోచించుకోండి. డబ్బున్నోడు వాళ్ళు ఎక్కడ కొనుక్కున్నా వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలో వాళ్ళ పైసలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు కోట్లకు పోతారో, పోలీసుల దగ్గరకు పోతారో, తెలిసిన ఇక దందాలు చేసేటోళ్ళ దగ్గరకు పోతారు. బట్ మనలాంటి కామన్ మ్యాన్ ఏదైనా కొనుక్కునేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోవాలి. అంతెందుకు చిన్న లాజిక్ చెప్తారు. నేను నిన్న వాచ్ కొనుక్కోవడానికి పోయినా ఒక షాప్కి, 200 సార్లు ఆలోచించింది తెలుసా ఏ వాచ్ కొనుక్కోవాలో అర్థం కాక ఇక ఆఖరికి ఈ నెంబర్లో వాచ్ కొనుక్కున్నాను నేను. ఐ డోంట్ లైక్ వేరింగ్ ఆల్ దీస్ థింగ్స్, కానీ వాచ్ అనేది ఒకటి ఉండాలి చెయ్యి మీద టైం చూసుకోవడానికి అనే ఉద్దేశం. ఇది కొనడానికి కూడా నేను 100 సార్లు ఆలోచించిన. ఒక వాచ్ కొనడానికి, ఒక పెన్ను కొనుక్కోవడానికి ఇంత ఆలోచిస్తే లక్షలు పోసి పెట్టుకొని కొనేటువంటి భూములవి. ఎన్ని కుటుంబాలు ఆగమవుతున్నాయి తెలుసా ఇట్లాంటి ప్రీ లాంచ్ ఆఫర్లు పెట్టి. వీళ్ళు సరే వాస్తవంగా కరెక్ట్గా ప్రజలకి సరైనటువంటి భూమిని చూపెట్టి సరైనటువంటి విధంలో పనిచేసే వాళ్ళతో కొంటే చేస్తే ఆ సంస్థల దగ్గర ఇబ్బంది లేదు. కానీ ఇగో ఇట్లా భారతీ ఇన్ఫ్రా కానీ ఇందాక చూపెట్టినటువంటి సంస్థల పేర్లు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఉత్సవాలకు ఓకే. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చ జెండా. జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో వేడుక, సోనియాకు సన్మానం. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్న సీఎం రేవంత్. రాష్ట్ర గేయం తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం ఆవిష్కరణ అంటూ చూస్తా ఉన్నాం. అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సిఎస్ అనేటువంటి ఫోటో చూస్తూ ఉన్నాం. దశాబ్దాల తెలంగాణ కళ సాకారమై దశాబ్దం కావస్తుంది. అందున రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆ కళను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కారు ఉవ్విళ్ళూరుతోంది. కానీ కోడ్ అమల్లో ఉన్నందున ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాయగా ఈసీ పచ్చ జెండా ఊపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందంటూ చూస్తూ ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఇదే సందర్భంలో మీరు ఇంకో విషయంలో కూడా, లేదా మీ పార్టీ ఇంకో విషయంలో కూడా